మనం యాక్చువల్గా ప్రీ రిక్వెస్ట్ మాట్లాడుకున్నాం. ఇందులో ఏమి ఆల్రెడీ ఇన్స్టాల్ ఏమైంది అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏం ఇన్స్టాల్ చేయాలో కూడా మనకు తెలుసు. సో డియర్ వాల్ట్ గురించి మాట్లాడుతున్నాం. సో డియర్ వాల్ట్ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ప్రైమరీ అండ్ డియర్. సో ఈ ప్రైమరీ అండ్ డియర్ లో వచ్చేసి ప్రైమరీ వాల్ట్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది అండ్ ప్రైవేట్ క్లయింట్ కూడా ఇన్స్టాల్ అయింది. సో నౌ వీఆర్ జస్ట్ అబౌట్ టు ఇన్స్టాల్ డియర్ వాల్ట్. సో డియర్ వాల్ట్ కూడా సేమ్ బైండిస్ ఉండాలి, 13.2 ఉండాలి. సో ఇది ఇన్స్టాల్ చేయడానికి మనకు కావాల్సిన డిఆర్ యూజర్ని ఆల్రెడీ ఎనేబుల్ చేస్తాం, పాస్వర్డ్ రీసెట్ చేస్తాం. వి నో అబౌట్ దట్, వి హావ్ దట్. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఇన్స్టలేషన్కి వెళ్దాం. సో ఎలా జరుగుతుంది ఇన్స్టలేషన్? మనకు ఆల్రెడీ మనం కాపీ చేసి ఉంటే కనుక డెస్క్టాప్ కాపీ చేసేవాళ్ళం, ఎక్కడైనా పర్లేదు. సో ల్యాబ్ వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు ప్రాపర్గా సి డ్రైవ్ అండ్ సైబర్ ఫైల్స్ అండ్ ఇక్కడ ఉంది మనకు కావాల్సిన ఫైల్స్. సో ఇక్కడ వాల్ట్ ఇన్స్టలేషన్ ఫైల్లో మనకు కావాల్సింది డిఆర్ వాల్ట్ కాబట్టి డిజాస్టర్ రికవరీ అనే ఫోల్డర్లోకి వెళ్ళండి. ఇక్కడ సెటప్ డాట్ ఈఎక్స్. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ వాల్ట్ రన్ అవుతూ ఉంది. నేను ఇప్పుడు సెటప్ డాట్ ఈఎక్స్ అంటే ప్రైమరీ వాల్ట్ రన్ అవుతున్న సర్వర్లో డిఆర్ వాల్ట్ ఇన్స్టాల్ చేయడానికి వెళ్తున్నాను. సెటప్ డాట్ ఈఎక్స్ డబుల్ క్లిక్ చేశాను. ఓకే రైట్, ఎస్ ప్రివిలేజ్డ్ అకౌంట్ సెక్యూరిటీ, ఎస్ పాస్ వర్షన్ 13.2. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వార్నింగ్ లాగా వచ్చింది. సెటప్ హ్యాస్ డిటెక్టెడ్ అన్ యాక్టివ్ సైబర్ డిజిటల్ వాల్ట్ ఆన్ యువర్ కంప్యూటర్, ప్లీజ్ షట్ డౌన్ డిజిటల్ వాల్ట్ అండ్ క్లిక్ ఓకే ఆర్ క్యాన్సిల్ టు ఎగ్జిట్. సో ఇక్కడ ఏం చెప్తుందంటే మీరు డిఆర్ వాల్ట్ ఇన్స్టాల్ చేయాలంటే ముందు ప్రైమరీ వాల్ట్ని స్టాప్ చేయండి అని చెప్తుంది. ఏమో క్లియర్? సో ఇందాక కూడా చెప్పాను నేను. సో అందుకనే ఇక్కడ టోటల్ 6 సర్వీసెస్ ఉంటాయి. ఇందులో వాల్ట్ స్టాప్ చేయాలి. నేను ఇక్కడ డిఆర్ వాల్ట్ ఇన్స్టాల్ చేయాలి అంటే యాజ్ ఆఫ్ నౌ డిఆర్ వాల్ట్ ఇంకా ఇన్స్టాల్ చేయాల. ఇది ఇన్స్టాల్ చేయాలి అంటే ఇక్కడ ప్రైమరీ వాల్ట్లో ఉన్న సర్వీసెస్ స్టాప్ చేయండి, లేదా ప్రైమరీ వాల్ట్ని స్టాప్ చేయండి. సో ఎలా స్టాప్ చేస్తాం? ఈ సర్వీసెస్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఈ సర్వీస్ స్టాప్ చేసినా సరిపోతుంది, లేదంటే రెడ్ ట్రాఫిక్ లైట్ మీద చేయొచ్చు. సో నేను ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నాను. సో క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇక్కడ అంతా బ్యాక్ వెళ్తున్నాను. ఇక్కడ చూడండి మనకు ప్రైమరీ వాల్ట్ రన్ అవుతుంది అనేది జస్ట్ మన ఇక్కడ సర్వర్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే తెలుస్తుంది మీకు 6 సర్వీసెస్ రన్ అవుతుంది. ఇందాక కూడా చెక్ చేసాం. సో నేను ఏం చేస్తానంటే వాల్ట్ స్టాప్ చేయడానికి వెళ్తున్నాను. సో ఐఎమ్ జస్ట్ క్లికింగ్ ఆన్ దిస్ ట్రాఫిక్ లైట్, రెడ్ ట్రాఫిక్ లైట్ టు స్టాప్ ద వాల్ట్. ఇక్కడ 3 డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ మూడిట్లో ఏది ఒకటి చూస్ చేసుకున్నా వాల్ట్ డౌన్ అవుద్ది. కానీ నార్మల్ షట్ డౌన్ చూస్ చేసుకోండి. ఎందుకు నార్మల్ షట్ డౌన్ అంటే రియల్ టైంలో మీరు షట్ డౌన్ చేయాల్సిన టైంలో బ్యాక్ ఎండ్ లో ఏం రన్ అవుతుందో తెలియదు. పాస్వర్డ్ చేంజ్ చేస్తుందా, ఏమైనా ఎవరైనా కనెక్టివిటీ అవుతున్నారు, ఇంకేదైనా చేస్తున్నారా, ఏదైనా పాలసీస్ రన్ అవుతున్నాయా, పాలసీస్ అప్డేట్ అవుతున్నాయా, వి రియల్లీ డోంట్ నో. సో అందుకని అది మొత్తం ఏవైతే జాబ్స్ రన్ అవుతున్నాయో జాబ్స్ అన్ని కూడా ఆ టాస్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి షట్ డౌన్ అవుతుంది. ఇమీడియట్ షట్ డౌన్ అంటే ఏవైతే జాబ్స్ రన్ అవుతున్నాయో వాటిని అప్పుడు దాకా వెయిట్ చేయకుండా ఆటోమేటిక్ వాటిని క్లోజ్ చేసి స్టాప్ చేసి షట్ డౌన్ అవుతుంది. టెర్మినేట్ అంటే ఇట్ డజంట్ వెయిట్ ఫర్ ఎనీథింగ్. అసలు అది ఏం జరుగుతుంది, ఏ టాస్క్ జరుగుతుంది ఏంటి అనేది కూడా తెలియదు. వెంటనే టెర్మినేట్ చేస్తే వెంటనే షట్ డౌన్ అవుతుంది. సో దిస్ ఈస్ హార్మ్ఫుల్. ఇది ఇలా చేయడం వల్ల ఇంటర్నల్ గా సైబర్ డేటాబేస్ కరప్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంది. సో ఆల్వేస్ whenever you want to stop, just click on normal shutdown and click OK. ఇక్కడ చూడండి, ఓకే క్లిక్ చేసిన తర్వాత కూడా అడుగుతుంది ఆర్ యు షో యూ వాంట్ టు ప్రొసీడ్ విత్ ద షట్ డౌన్. ఓకే, మీరు వాల్ట్ షట్ డౌన్ చేయాలనుకుంటున్నారా? ఎస్. సో ఇక్కడ నేను షట్ డౌన్ చేస్తున్నాను. రెడ్ అలా గ్రీన్ అవుతుంది చూడండి. జస్ట్ లుక్ ఎట్ దిస్. అంటే వాల్ట్ స్టాప్ అయినట్టు గ్రీన్ వస్తే డేటాబేస్ ఇస్ షటింగ్ డౌన్. ఓకే, సర్వర్ ఇస్ డౌన్, నార్మల్లీ టెర్మినేటెడ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఇప్పుడు స్టార్ట్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే స్టార్ట్ అయిపోద్ది వాల్ట్ మళ్ళీ. సో మనం ఇక్కడ నేను చెప్పిన 2 సర్వీసెస్ స్టాప్ అయినా లేదో చెక్ చేద్దాం. వాల్ట్ అనేది స్టాప్ అయింది. నేను ఇది కన్సోల్ క్లోజ్ చేస్తున్నాను. సర్వీస్లో జస్ట్ కన్ఫర్మేషన్ కోసం మీకు ముందుగా ఈ సర్వీసెస్ చెప్పాను, ఈ 2 స్టాప్ అయితేనే. సో ఈ 2 స్టాప్ అయితే లేదో చెక్ చేద్దాం. సో నేను రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఈవెంట్ నోటిఫికేషన్ అయితే మీకు తెలుస్తుంది. ఈవెంట్ నోటిఫికేషన్ ఇట్ స్టాప్డ్. అలాగే ప్రైవేట్ సర్వర్ సర్వీస్ కూడా స్టాప్ అయి ఉండాలి. ప్రైవేట్ సర్వర్ కన్సోల్. ఓకేనా? క్లియర్? నేను చెప్పింది క్లారిటీ వచ్చేస్తున్నా. ఈ 2 అంటే ఇప్పుడు వాల్ట్ డౌన్ అయింది. వాల్ట్ సంబంధించిన మెయిన్ సర్వీసెస్ స్టాప్ అయిపోయినాయి. సో ఫైన్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ డియర్ వాల్ట్ ఇన్స్టాలేషన్ ట్రై చేస్తాను. ఎక్కడ డౌట్ ఉన్న వెంటనే ఆపేసేయండి. సో డియర్ రికవరీ, ఇక్కడ ఈ ఫోల్డర్ డియర్ ఇక్కడ ఉంది నాకు బైండరీస్. సో సెటప్ డాట్ ఈఎక్సీ డబుల్ క్లిక్ చేసినా ఓకే, లేదా దీని మీద రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ 2 ఓకే అండి.
ఏదైనా చేయొచ్చు మీరు. సో వర్షన్ 13.2. ఎస్ వీఆర్ రెడీ. చూడండి, ఎస్ ఇప్పుడు వెల్కమ్ విజయడ్ వచ్చేస్తుంది. ఇందాక రాలేదు. సో ఎందుకు రాలేదంటే ప్రైమరీ వాల్ట్ రన్ అవుతుంది. ప్రైమరీ వాల్ట్ స్టార్ట్ చేసాం. నౌ ఇట్స్ ఆస్కింగ్ us to proceed with the DR vault installation. Yes, just click next. సో ఇది లైసెన్స్ అగ్రిమెంట్. లైసెన్స్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ వేరు, లైసెన్స్ అగ్రిమెంట్ వేరు. లైసెన్స్ అగ్రిమెంట్ ఏదైనా ప్రోడక్ట్ ఇన్స్టాల్ చేస్తుంటే అది ప్రతి ప్రోడక్ట్ కి లైసెన్స్ అగ్రిమెంట్ అండ్ డూస్ డోంట్స్, వాళ్ళ ప్రోడక్ట్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయకూడదు, సో వాటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది ఇక్కడ. అలా ఓకే. సో ఐఎమ్ జస్ట్ క్లికింగ్ నెక్స్ట్. ఎస్ అండ్ ఎవరు చేస్తున్నారు, ఎవరైనా ఇవ్వచ్చు, XYZ ఏదైనా ఇవ్వచ్చు మీరు ఇక్కడ, బికాస్ ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అవ్వదు. సో జస్ట్ క్లిక్ నెక్స్ట్. సో ఇక్కడ చూడండి, డిఆర్ వాల్ట్ కి సంబంధించిన ఫైల్స్, కాన్ఫిగరేషన్ ఫైల్స్, లాగ్ ఫైల్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి అనేది ఒక పాత్ వచ్చింది. సో ఐఎమ్ జస్ట్ కీపింగ్ ద సేమ్ యాజ్ యూజువల్. ఓకే, ఐఎమ్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్, జస్ట్ కీప్. ఓకే, క్లిక్ నెక్స్ట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డిఆర్ యూజర్ రెప్లికేషన్ తెచ్చుకునే యూజర్ ఎవరు, అతని డీటెయిల్స్ ఏంటి అని అడుగుతుంది. సో దీని పర్పస్ కోసమే మనం డిఆర్ యూజర్ ఎనేబుల్ చేసాం. సో డిఆర్ యూజర్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు కనెక్ట్ అండ్ టు గెట్ ద రెప్లికేషన్ ఫ్రమ్ ద ప్రైమరీ వాల్ట్. సో మన దగ్గర ఒక యూజర్ ఉన్నాడు, అతని పేరు వచ్చేసి డిఆర్ యూజర్. ఓకేనా, డిఆర్ యూజర్ ఇస్ ద యూజర్ డిఆర్. ఓకే, ఇతని డీటెయిల్స్ అడుగుతుంది. సో నేను ఇక్కడ డిఆర్ అని ఇస్తాను. అతని యూజర్ నేమ్ వచ్చేసి డిఆర్, అతని పాస్వర్డ్ క్యాపిటల్ ఏ. సో క్యాపిటల్ ABCDEF@123. ఇఫ్ ఇన్ కేస్ ఈ పాస్వర్డ్ రాంగ్ అయినా, లేదంటే ఏమవుతుంది, ఇక్కడ నేను రాంగ్ ఇచ్చాను అనుకోండి పాస్వర్డ్, వాల్ట్ కమ్యూనికేట్ అవుతుంది, కానీ అట్ ద సేమ్ టైం రెప్లికేషన్ తెచ్చుకోలేదు. ఇట్స్ ఓన్లీ ఫర్ ద రెప్లికేషన్ పర్పస్ హియర్. సో ఐఎమ్ జస్ట్ క్లికింగ్ నెక్స్ట్. డిఆర్ యూజర్ కిందకి ఏదైతే పాస్వర్డ్ సెట్ చేస్తానో అదే పాస్వర్డ్ ఇక్కడ అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు చూడండి, రెప్లికేట్ వాల్ట్ డీటెయిల్స్, ఎంటర్ వాల్ట్ డీటెయిల్స్ అంటే ఇప్పుడు డేటా అనేది అసలు ఏ ప్రైమరీ వాల్ట్ నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఆ వాల్ట్ డీటెయిల్స్ ఇవ్వండి, వాల్ట్ ఐపీ అడ్రస్ ఇవ్వండి అని చెప్తున్నాను. సో నేను ఎప్పుడు కూడా చెప్తున్నాను, డిఆర్ వాల్ట్ ప్రైమరీ కనెక్ట్ అవుద్ది, లేదంటే ఈ కాంపోనెంట్స్ అన్ని ప్రైమరీ కనెక్ట్ అవుతాయి అని చెప్తున్నాను. ఎలా అంటే, సో ఏ కాంపోనెంట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీ ప్రైమరీ వాల్ట్ డీటెయిల్స్ ఏంటి అని అడుగుతుంది. అప్పుడు మనం ప్రైమరీ వాల్ట్ ఐపీ అడ్రస్ ఇస్తాం. సో ఇక్కడ కూడా అదే. సో 10 వాట్ ఈస్ అవర్ ప్రైమరీ వాల్ట్ ఐపీ అడ్రస్? 10.0.10.1. ఇక్కడ ల్యాబ్ కామెంట్ అయిపోయింది. రియల్ టైమ్ లో మీ ఆర్గనైజేషన్ కి ప్రైమరీ వాల్ట్ ఐపీస్ అండ్ అన్ని కాంపోనెంట్ ఐపీస్ అండ్ నేమింగ్ కన్వెన్షన్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ 10.0.10.1 అండ్ దిస్ ఐపీ అడ్రస్ ఈస్ ఫర్, ఇది ఐపీ అడ్రస్ 1858 సైబరాక్ పోర్ట్. ఇది ఐపీ సైబరాక్ పోర్ట్ నెంబర్, ఇది 1858. ఓకే, ఐఎమ్ జస్ట్ క్లికింగ్ నెక్స్ట్. సో డిఆర్ వాల్ట్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఈజ్ దిస్ సింపుల్ గా ఉందా, లేదంటే కొంచెం కాంప్లికేటెడ్ ఏదైనా ఇబ్బందిగా ఉందా? చాలా సింపుల్ ఉందన్న. ఇది నిన్న డిఆర్ చాలా స్టెప్స్ ఉన్నాయి ప్రైమరీ వాల్ట్ లో, ఎక్కువ ఉంటాయి. సో నేను ఇక్కడ రీస్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను మళ్ళీ ఇందులో ఇన్స్టాల్ చేయాల్సింది ఏం లేదు. సో ఐఎమ్ జస్ట్ ఇన్స్టాలింగ్ దిస్ వన్ యాజ్. ఈ సర్వర్ బ్యాక్ వచ్చిన తర్వాత మనం అబ్జర్వేషన్ చెక్ చేస్తాం. సో ఈ సర్వర్ లో మనకు కొత్తగా వచ్చిన సర్వీసెస్ ఏంటి, ఓకే, అండ్ సేవ్స్ ఏమైనా క్రియేట్ అయ్యాయి, యూజర్స్ అండ్ గ్రూప్స్ ఏమైనా క్రియేట్ అయ్యాయి, కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఏంటి, లాగ్ ఫైల్స్ ఏంటి, ఇవన్నీ చెక్ చేస్తాం. ఇవన్నీ అన్న రియల్ టైమ్ లో ఇది ఇన్స్టాలేషన్స్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుందా, లేకపోతే డే టు డే బేస్ ఉంటుందా? రిక్వైర్మెంట్ అంటే సిస్టమ్ రిక్వైర్మెంట్ ఒకటే చేంజ్ అవుతుంది బాస్. మీరు ఎప్పుడైనా సరే ప్రైమరీ వాల్ట్, డిఆర్ వాల్ట్, మీరు ఏ కాంపోనెంట్ అయినా తీసుకోండి, ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ ఎక్కడ మారదు. మీకు మారేది ఏంటంటే ఓవరాల్ గా సర్వర్ నేమ్ మారుద్ది, సర్వర్ ఐపీ అడ్రస్ మారుద్ది, సిస్టమ్ రిక్వైర్మెంట్స్ మారుతుంది. ఓకేనా, అంటే అది ఆపరేటింగ్ సిస్టమ్ మారచ్చు, లేదా నెంబర్ ఆఫ్ సిపియూస్, ర్యామ్, ప్రాసెసర్, ఇవి మారుతుంది మీ రిక్వైర్మెంట్ బట్టి. మిగిలిన ఏది చేంజ్ అవ్వదు. మిగిలిన అంతా కూడా ప్రైమరీ వాల్ట్ కానీ డిఆర్ వాల్ట్ కానీ ఈవెన్ ఫర్ కాంపోనెంట్స్ డిఫరెంట్ PWA, CP, మరి పొద్దు నుంచి మనం ఏదైతే ఇన్స్టాల్ చేస్తామో సో అవి సేమ్ ఉంటాయి. ఓకేనా? ఓకే, అవి మనం ఒక మంత్ లో ఎన్ని టైమ్స్ చేయొచ్చు అన్న, లేకపోతే అది ఎలా ఉంటుంది ఇన్స్టాలేషన్ రియల్ టైం మంత్ లో ఎన్ని చేయాలి ఇలా ఏముండదు. అసలు ఇన్స్టాలేషన్ వన్ టైం యాక్టివిటీ. ఇన్స్టాలేషన్ అనేది వన్ టైం యాక్టివిటీ. ఒకసారి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెట్ చేసామంటే ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన అకౌంట్స్ ఆన్బోర్డ్ చేస్తాం అంతే. ఆ అకౌంట్స్ యూజర్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీట్ గా గ్రీన్ గా అంతా ప్రాపర్ గా వర్క్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటా ఉంటాం. ఓకేనా?
ఈ సిచ్యువేషన్‌లో మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి ఏదైనా ఇష్యూస్ ఉన్నా, లేదంటే ఎండ్ యూజర్‌కి ఇష్యూస్ ఉన్నా, కనెక్టివిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నా మనం రెస్పాన్సిబుల్. ఓకేనా? ఓకే. ఇన్‌స్టాలేషన్ వన్ టైమ్ యాక్టివిటీ బాస్. ఎక్కడికైనా ఎళ్ళండి. ఓకే. ఇక్కడ మనకి పీడబ్ల్యూ 2 పీడబ్ల్యూఎస్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఒకటుంది. రేపు పొద్దున ఇంకో పీడబ్ల్యూ ఇన్‌స్టాల్ చేయాలంటే జస్ట్ ఆ ఒక్క పీడబ్ల్యూ ఇన్‌స్టాల్ చేస్తాం. ఏ రిక్వైర్మెంట్ ఉంటే ఆ రిక్వైర్మెంట్ మనం ఫుల్‌ఫిల్ చేస్తాం. అన్నీ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ లెట్స్ ఎగ్జాంపుల్ ప్రైమరీ అన్న. నుంచి స్టార్ట్ అవ్వాలి. రేపు ఇంకో కంపెనీకెళ్తాం మనం. హ్మ్. ఇంకో కంపెనీకి వెళ్ళంగానే ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యుంటాయి ఇవన్నీ. జస్ట్ మనం మానిటర్ ఓన్లీ సపోర్ట్ పర్పస్ వర్క్ చేస్తారు కదా! యాహ్! అప్పుడు డిపెండ్స్. మళ్ళా ఇవన్నీ ఇన్‌స్టాలేషన్ ఉండవు డిపెండ్స్. కదా! అది ఎలా ఉంటదంటే కొత్త కంపెనీ నేను రిక్రూట్ చేసుకునే దాన్ని బట్టో, లేదంటే అక్కడ ఆల్రెడీ కొంతమంది ఒకే కంపెనీ అందరం కలిసి ఒకే కంపెనీ ఎక్స్‌వైజెడ్ కంపెనీలో ఉన్నాం. సో, అందరూ హ్మ్. యాస్ ఆఫ్ నౌ ఇప్పుడు అందరం కలిసి సపోర్ట్ ప్రాజెక్ట్‌లో వచ్చేస్తున్నాం. రేపు కొత్త ప్రాజెక్ట్‌కి ఓకే. అండ్ వెంకట్‌ని, ఓకే. ఓకే. రామ్‌ని కొత్త ప్రాజెక్ట్‌కి అలొకేట్ చేశారు. కొత్త ప్రాజెక్ట్‌లో వాళ్ళ సైబరాక్ కొత్త. ఇప్పటివరకు సైబరాక్ లేదక్కడ. మనం సెటప్ చేయాలి. సో, దానికొక ఓకే. ఆర్కిటెక్ట్స్ కావాలి. లెవెల్ 3 పీపుల్ కావాలి. ఓకే. డిఫరెంట్ పీపుల్ అందరూ కావాలి. ఎగ్జాక్ట్. వాళ్ళని బేస్ చేసుకొని మనం అక్కడ కొత్తగా ఇచ్చేస్తాం. ఓకేనా? మనం ఓకే. సెటప్ చేస్తాం. హుహు. ఇన్‌స్టాలేషన్ ఇవన్నీ చేస్తాం. ఓకే. ఓకే. అండ్ ఓకే. శ్వేత, వెంకి వాళ్ళిద్దరు వేరే అప్పటిదాకా వర్క్ చేసిన కొత్త ప్రాజెక్ట్. వాళ్ళెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఆల్రెడీ సెటప్ చేసిన ప్రాజెక్టే ఉంది. జస్ట్ సపోర్ట్ చేయాలి. యెస్ దే విల్ ప్రొసీడ్ విత్ ద సపోర్ట్. సో, లైక్‌వైస్ హుహు. అక్కడ ఏది ఓకే. రిక్వైర్మెంట్ ఉంటే అది మనం ఫుల్‌ఫిల్ చేయాలి. అది ఇన్‌స్టాలేషనా, హ్మ్. సపోర్టా ఓకే. అలా ఏదైనా. ఓకేనా? ఓకే అన్న. ఫైన్. యాహ్! ఓకే. ఫైన్. ఇక్కడ మనకు ప్రైమరీ వరల్డ్ ఇప్పుడు డిఆర్ వరల్డ్ ఇన్‌స్టాల్ అయింది. డిఆర్ వరల్డ్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత మనం యాజ్ యూజువల్‌గా చెక్ చేసేది సో, ఇవన్నీ పోస్ట్ ఇన్‌స్టాలేషన్ అబ్జర్వేషన్ చెక్ చేస్తున్నాం. ఓకే. ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ ఏం చేసాం? ఇది ప్రైమరీ వరల్డ్ ఆల్రెడీ అయిపోయింది ఇక్కడ. సో, ప్రైమరీ వరల్డ్. సో, అది కూడా వర్షన్ 13.2 సో, అయింది. చెక్ చేస్తున్నాం. ఓకే. అది తర్వాత ప్రైవేట్ క్లయింట్ కూడా అయ్యింది. ఓకే. ఇది వర్షన్ 8.0 సో, ఇది కూడా అయింది. సో, ఇప్పుడు మనం ఇన్‌స్టాల్ చేస్తుంది DR1 ఇది వర్షన్ 13.2 సో, ఇది జస్ట్ ఇప్పుడు చేసాము కంప్లీటెడ్. దాన్ని వెరిఫై చేస్తాం ఇప్పుడు మనం. ఓకేనా? ఇన్‌స్టాల్డ్ ఆర్ నాట్ ప్రైమరీ వరల్డ్ ఇన్‌స్టాల్ అయిందా? డిఆర్ వరల్డ్ ఇన్‌స్టాల్ అయిందా? సో, అదొకసారి మనం వెరిఫై చేస్తాం. ఆల్రెడీ మనం చెక్ చేసాం. మనం చెక్ చేయాల్సింది డిఆర్ వరల్డ్. ఆల్రెడీ డిఆర్ వరల్డ్ చెక్ చేస్తాం. తర్వాత యూజర్స్. దీనికి కొత్తగా యూజర్స్ ఏం రారండి. డిఆర్ వరల్డ్‌కి ఆల్రెడీ కొత్తగా ఎవరు యూజర్స్ రారు. ప్రైమరీ వరల్డ్ ఇన్‌స్టాల్ చేసినప్పుడే వచ్చిన డిఆర్ యూజర్‌ని మనం చూజ్ చేసుకుంటాం. సో, ఆ యూజర్ వచ్చేసి డిఆర్ యూజర్. కొత్తగా ఎవరు క్రియేట్ అవ్వరు. నిన్న క్రియేట్ అయిన వాళ్ళే ఉంటారు. గ్రూప్స్. యెస్. డిఆర్ యూజర్స్. అది చూపిస్తాను. సేఫ్స్ దీనికి కొద్దిగా డిఆర్ వరల్డ్‌కి అసలు సేఫ్స్ ఏమి ఉండవు. ప్రైమరీ వరల్డ్‌కి వచ్చిన సేఫ్సే డిఆర్ వరల్డ్‌కి. ఎందుకంటే డిఆర్ కూడా రేపొద్దున ఒకసారి ప్రైమరీగా వర్క్ చేయడానికి రెడీగా ఉంటుంది. సో, ఇక్కడ సర్వీసెస్ అనేది 6+1 సర్వీసెస్ అదేంటి అనేది మళ్ళీ కొత్తగా చూస్తాం. కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఏంటి, లాగ్ ఫైల్స్ ఏంటి ఇవి చెక్ చేస్తాం. సో, యాస్ ఆఫ్ నౌ ఫస్ట్ డిఆర్ వరల్డ్ సర్వర్ రీస్టార్ట్ చేసాం మనం. అది కమ్‌బ్యాక్ అయిందో లేదో చెక్ చేద్దాం. యెస్ దిస్ సర్వర్ ఇస్ బ్యాక్. I just need to log into this machine to verify all the things. So, administrator A, B, C, D, E, F, sorry, Cybercom. So, I just logged into the primary DR World server. DR World login అయ్యాను. సో, సర్వర్ మేనేజర్ వచ్చింది. అవసరం లేదని చెప్తాను. ఓకేనా? ఫైన్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిఆర్ వరల్డ్ ఇన్‌స్టాల్ అయిందో లేదో చెక్ చేయాలి. సో, డిఆర్ వరల్డ్ ఇన్‌స్టాల్ అయ్యి రన్ అవుతున్న సర్వర్‌లో ప్రైవేటాక్ సర్వర్ అనేది ఆల్రెడీ స్టాప్ చేసాం. ఇది ఉంటది కన్సోల్. సో, ఇక్కడ కెన్ యూ సీ దిస్ మ్యాజిక్? డిఆర్ వరల్డ్ రన్ అవుతుంది. సరే ప్రైమరీ రన్ అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ గ్రీన్‌లో ఉండాలి. అవునా? యెస్. అవునవును. ఇందాక మనం స్టాప్ చేసాం కదా! కానీ ఇది స్టాప్ ఆటోమేటిక్‌గా ఆన్ చేసాం. అయింది. సంథింగ్ హ్మ్. ఈస్ ఫిషీ హియర్. యాహ్! సో, ఐ విల్ వెరిఫై దట్. వాట్ ఈస్ దట్? ఐ నో ద రీజన్. సో, ఇందాక నేను పాస్వర్డ్ అనేది నేను ఇందాక కొంచెం చెప్పాను కదా! కొంచెం ఇక్కడ మిస్ మ్యాచ్ చేసి ఉంటాను నేను. క్యాప్స్ సో, అందుకని నేను ముందుగా రాసి పెట్టున్నాను. సో, యెస్ దట్స్ ద రీజన్ యాక్చువల్లీ. కానీ దానికన్నా ముందు కొన్ని వెరిఫై చేయాల్సినవి అన్నీ వెరిఫై చేసి అప్పుడు దాంట్లోకి వెళ్దాం. ఓకే. సో, యెస్ డిఆర్ వరల్డ్ ఇన్‌స్టాల్ అయిందా లేదా? యాప్ ఈస్ డన్ సిపిఎల్.
సో ఇక్కడ చూడండి ప్రైమరీ ముందుగానే ఉంది, ప్రైవేట్ యాక్ ముందుగానే ఉంది, మనం ఇన్స్టాల్ చేస్తాం డిఆర్ వాల్ట్. సో ఇది కూడా సేమ్ వర్షన్, చూసారా ప్రైమరీ డిఆర్ సేమ్ వర్షన్స్ ఉన్నాయి. క్లియర్, ఎప్పుడు సేమ్ ఉండాలి అలాగే. సో తర్వాత సో సరే ఒకసారి నేను సర్వీసెస్ చెక్ చేస్తాను. డిఆర్ వాల్ట్ సర్వీస్ వచ్చి ఉంటుంది బట్ స్టాప్ అయి ఉంటుంది చూడండి. సో ఎస్, కమ్ డౌన్ స్లోలీ, కమ్ డౌన్. సో నోటిఫికేషన్ ఇంజిన్ ఆల్రెడీ రన్నింగ్, అంటే ప్రైమరీ రన్నింగ్ అవుతుంది కాబట్టి నోటిఫికేషన్ ఇంజిన్ అన్ని సర్వీసెస్ రన్ అవుతాయి, ఒక డిఆర్ వాల్ట్ తప్ప. ఒకవేళ నిజంగా డిఆర్ రన్ అవుతుందంటే ఆ రెండు సర్వీసెస్ స్టాప్ అవుతాయి. ఒకసారి నేను ట్రై చేస్తాను చూడండి. సో అవ్వదు, ఎందుకంటే ముందుగా మనం స్టాప్ చేయాలి ఎవరిని, ప్రైమరీ వాళ్ళని స్టాప్ చేయాలి. ఎస్, ప్రైమరీ వాళ్ళని స్టాప్ చేయాలంటే మీకు తెలుసు ఏం చేయాలనేది. సో ఎస్, ఇక్కడికి వచ్చేసేయండి. ఇది ఇందాక నేను ఇన్స్టాలేషన్ అప్పుడు నేను మిస్టేక్ చేశాను కాబట్టి ఈ యాక్టివిటీ మళ్ళీ చేయాల్సి వస్తుందండి. సో అదర్వైజ్ ఇది మనం చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ రిమెంబర్ దట్. మీరు డిఆర్ వాల్ట్ ఇన్స్టాలేషన్ అప్పుడే కరెక్ట్ ప్రాసెస్, కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు. ఓకేనా. సో ఇక్కడ నేను వాల్ట్ స్టాప్ చేశాను. అట్ ద సేమ్ టైం నేను డిఆర్ స్టార్ట్ చేయడానికి ట్రై చేసినా కానీ అవ్వదు. ఓకే, ఇక్కడ మళ్ళీ ఈ సర్వీస్ స్టాప్ అయింది, ఇంకొక సర్వీస్ కూడా స్టాప్ అవుతుంది. డిఆర్ స్టార్ట్ చేసే ముందు నేను కొన్ని యాక్టివిటీస్ చేయాలి. బట్ మళ్ళీ చెప్తున్నాను, ఇది నేను మిస్టేక్ చేశాను కాబట్టి, అంటే నేను పాస్వర్డ్ రాంగ్ ఇచ్చాను కాబట్టి నేను ఇలా చేయాల్సి వస్తుంది. జస్ట్ ఇవి మీరు కాసేపు పక్కన పెట్టండి, లేదంటే నేను రికార్డింగ్ స్టాప్ చేయమన్నా పర్లేదు చేస్తాను. ఓకే, పాస్ చేస్తాను. సో యాక్చువల్గా డిఆర్ వాల్ట్ లో ఉన్న ఇష్యూ ఏంటనేది ఫిక్స్ చేసామండి. యాక్చువల్గా ఇష్యూ ఏంటంటే నేను ఇందాక డిఆర్ వాల్ట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు పాస్వర్డ్ రాంగ్ ఇచ్చాను. అంటే నేను ఎనేబుల్ ఇక్కడ డిఆర్ వాల్ట్ వచ్చేసి ఎనేబుల్ చేసి పాస్వర్డ్ రీసెట్ చేసేటప్పుడు పాస్వర్డ్ ఇచ్చాను, నేను ఇన్స్టాల్ చేసేటప్పుడు ఒక పాస్వర్డ్ ఇచ్చాను కాబట్టి ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూ ఫిక్స్ చేశాను. సో ఇప్పుడు యాక్చువల్గా మన అబ్జర్వేషన్స్ ప్రకారం చూస్తే వాల్ట్, డిఆర్ వాల్ట్ ఇవన్నీ కూడా ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి. అండ్ సర్వీసెస్ చెక్ చేద్దాం. టోటల్ 6 సర్వీసెస్ ఉంటాయి. ఓకే, 6 సర్వీసెస్ ఇవే సర్వీసెస్. సో మొత్తం టోటల్ డిఆర్ వాల్ట్ సర్వీసెస్ 6 + 1 7 సర్వీసెస్ ఉంటాయి డిఆర్ వాల్ట్ సర్వీసెస్. సో ఇక్కడ ఇది ప్రజెంట్ గా ప్రైమరీ డిఆర్ రన్ అవుతుంది. అంటే డిఆర్ రన్ అవుతుంది అంటే ప్రైమరీ నుంచి డేటా ప్రైమరీ కనెక్ట్ అయింది, ప్రైమరీ నుంచి డేటా రెప్లికేషన్ తెచ్చుకుంటుంది కాబట్టి వాల్ట్ స్టాప్ చేసింది. ఇది ఇన్స్టాల్ చేసినప్పుడే చేసాం. సో టోటల్ గా 7 సర్వీసెస్ లో ఈ ప్రైమరీ వాల్ట్ కి సంబంధించిన 2 సర్వీసెస్ స్టాప్ అయిపోతాయి. మిగిలిన ఈ సర్వీస్ మెయిన్ సర్వీస్ రన్ అవుతుంది. దాంతోపాటు ఈ లాజిక్ కంటైనర్, డేటాబేస్, రిమోట్ కంట్రోల్ ఏజెంట్, విండోస్ స్టార్టింగ్ ఫైర్వాల్ కూడా రన్ అవుతూ ఉంటాయి. సో ప్రైమరీలో 6 సర్వీసెస్ అండ్ డిఆర్ లో 5 సర్వీసెస్ రన్ అవుతూ ఉంటాయి. ఉండడానికి 7 ఉంటాయి. సో ఈ 2 సర్వీస్ స్టాప్ అయితే కాబట్టి టోటల్ గా 5 సర్వీసెస్ రన్ అవుతూ ఉంటాయి. ఏమై క్లియర్? ఓకేనా, ఒకసారి చూద్దామా. సో చూడండి ఒకసారి, మీకు క్లారిటీ ఉంటుంది. సో ఈవెంట్ నోటిఫికేషన్ ఇంజిన్ ఇస్ నాట్ రన్నింగ్. ఓకే, అండ్ సైబర్ హార్డెన్ ఎస్ ఇట్స్ రన్నింగ్, లాజిక్ కంటైనర్ రన్నింగ్, వాల్ డిజాస్టర్ రికవరీ రన్నింగ్. మెయిన్ ఈ సర్వర్లో డిఆర్ రన్ అవుతుంది కాబట్టి ప్రైమరీ స్టాప్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ నిజంగా మీకు ఇంకోటి ఇక్కడ ఆప్షన్ ఉంది, ఇక్కడ ప్రైమరీలో కూడా డిఆర్ ఇన్స్టాల్ చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు. మరి అప్పుడు ప్రైమరీ వాళ్ళు రన్ అవుతుంది కాబట్టి డిఆర్ సంబంధించిన సర్వీస్ స్టాప్ అయిపోతుంది ఈ సర్వర్లో. ఇందులో కూడా 6 + 1 7 సర్వీసెస్ ఉండొచ్చు. ప్రైమరీ వాళ్ళకి సంబంధించిన 6 సర్వీసెస్ రన్ అవుతాయి, డిఆర్ సంబంధించిన ఒక సర్వీస్ స్టాప్ లో ఉంటుంది. ఓకేనా, బట్ ఇక్కడ మనం అది ఇన్స్టాలేషన్ చేయలేదు, ఓన్లీ డిఆర్ లో మాత్రమే ఇన్స్టాల్ చేసాం, మ్యాండేటరీ కాబట్టి. ఇక్కడ ఇది మ్యాండేటరీ, ప్రైమరీలో డిఆర్ ఇన్స్టాల్ చేయడం మ్యాండేటరీ కాదు, కానీ డిఆర్ లో ప్రైమరీ ఇన్స్టాల్ చేయడం మ్యాండేటరీ. ఏమా క్లియర్? ఏమా క్లియర్? ఓకే ఫైన్. సో ఇప్పుడు యాక్చువల్ గా మిగిలిన సర్వీసెస్ కూడా చెక్ చేద్దాం, ప్రైవేట్ కి సంబంధించిన సర్వీసెస్ కూడా. సో ఇక్కడ చూడండి, డేటాబేస్ ఇస్ రన్నింగ్, రిమోట్ కంట్రోల్ ఇస్ రన్నింగ్, బట్ నాట్ ప్రైవేట్ సర్వర్. ఈ సర్వీస్ రన్ అవుతుంది అంటేనే మనకు అర్థం అవుతుంది వాల్ట్ రన్ అవుతుంది, ప్రైమరీ వాల్ట్ రన్ అవుతుంది అనేసి. సో ఈ పర్టికులర్ సర్వీస్ స్టాప్ అయింది కాబట్టి డిఆర్ సర్వీస్ రన్ అవుతుంది. సో టోటల్ గా 7 సర్వీసెస్ ఉన్నాయి. ప్రైవేట్ సర్వర్ సర్వీస్ అండ్ సైబర్ ఈవెంట్ నోటిఫికేషన్ సర్వీసెస్ ఆర్ ఇన్ స్టాప్ స్టేట్. మిగిలిన అన్ని సర్వీసెస్ కూడా రన్ అవుతున్నాయి. సో సర్వీసెస్ చెక్ చేసాం. యూజర్స్ అండ్ గ్రూప్స్ ఇన్ ద వాల్ట్ సర్వర్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది. సో ఐ థింక్ వాల్ట్ ఇంకా నేను లాగ్ ఆఫ్ అవ్వాలా, అలాగే ఉన్నాను. సో డిఆర్ సంబంధించిన యూజర్, ఇది నిన్నే ప్రైమరీ వాల్ట్ ఇన్స్టాలేషన్ అప్పుడే జరిగింది. ఈ డిఆర్ యూజర్ ఉన్నాడు. ఓకే, ఇది గ్రూప్, డిఆర్ యూజర్స్ గ్రూప్. ఈ గ్రూప్ లో
బై డిఫాల్ట్ గా డిఆర్ యూజర్ ఉంటాడు. లేదంటే నాకు ఇంకొక డిఆర్ యూజర్ కావాలి, ఇంకో డిఆర్ క్రియేట్ చేస్తానంటే ఇంకా డిఆర్ యూజర్ ని క్రియేట్ చేయొచ్చు. ఆ యూజర్ కూడా ఈ డిఆర్ యూజర్స్ గ్రూప్ లో ఉండాలి. సో ఇది ఓకేనా, క్లియర్. సో చూడండి, నేను డిఆర్ వాల్ట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత చూస్తే వేరే కొత్తగా సేఫ్స్ ఏం క్రియేట్ అవ్వాల. నిన్న ప్రైమరీ వాల్ట్ అప్పుడు ఏదైతే సేఫ్స్ క్రియేట్ అయ్యాయో అవే ఉన్నాయి. ఓకేనా, కొత్తగా సేఫ్స్ ఏం క్రియేట్ అవ్వాలి డిఆర్ వాల్ట్ కి. సో దర్ ఇస్ నో సేఫ్స్ ఫర్ ద డిఆర్ వాల్ట్. సో అందుకని అది రిమూవ్ చేస్తాను సేఫ్స్ అనే కాన్సెప్ట్. ఇప్పుడు మనం చెక్ చేయాల్సిన కాన్ఫిగ్ ఫైల్స్, లాగ్ ఫైల్స్. కాన్ఫిగ్ ఫైల్స్ వెరీ చిన్న ఫైల్స్ అండి. PADR.ini, ఓకే, wall.ini అండ్ user.ini, ఈ 3 ఫైల్సే ఉంటాయి. సో అది ఏంటో చూపిస్తాను. ఆ ఫైల్లో ఏముంటుంది. ఫైనల్ గా వచ్చేసి లాగ్ ఫైల్ ఒకే ఒక ఫైల్ ఉంటుంది, PADR.log ఫైల్. ఓకేనా, కాన్ఫిగరేషన్ ఫైల్ ఏమో PADR.ini, లాగ్ ఫైల్ ఏమో PADR.log. wall.ini ఫైల్లో ఏముంటుంది, user.ini ఫైల్లో ఏముంటుంది చెక్ చేద్దాం. PADR ప్రైవేట్ ఆఫ్ డిజాస్టర్ రికవరీ, దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్. లాగ్ ఫైల్ PADR.log ప్రైవేట్ ఆఫ్ డిజాస్టర్ రికవరీ. ఏమా క్లియర్? అందుకని ఇందాక సర్వర్లో కూడా మీరు చెక్ చేసినప్పుడు ఒక డిఆర్ వాల్ట్ సర్వర్, ఇక్కడ నేను లాగ్ ఆఫ్ అయిపోతాను. డిఆర్ వాల్ట్ వస్తున్నాను. సో ఇక్కడ ఎందుకని ఇక్కడ మనం ఫోల్డర్స్ కూడా PADR అని క్రియేట్ అయింది, ప్రైవేట్ ఆఫ్ డిజాస్టర్ రికవరీ ఫోల్డర్. సో ఈ ఫోల్డర్ లో కాన్ఫ్ అనే ఫోల్డర్ లో వచ్చేసి మన కాన్ఫిగరేషన్ ఫైల్, ఓకే, PADR.ini. ఇందులో మెయిన్ ఏముంటుందంటే మనం ప్రైమరీ వాళ్ళు డిఆర్ ప్రైమరీకి ఎలా కనెక్ట్ అవ్వాలి, కనెక్ట్ అయిందా లేదా, కనెక్ట్ అయిన తర్వాత రెప్లికేషన్ ఎలా తెచ్చుకోవాలి, ఫెయిల్ ఓవర్ ఎలా జరగాలి, అంటే ప్రైమరీ డౌన్ అయినప్పుడు డిఆర్ ప్రైమరీ ఎలా అవ్వాలనే కాన్సెప్ట్ మొత్తం పారామీటర్స్, దానికి సంబంధించిన పారామీటర్స్ అన్ని కూడా ఈ PADR.ini ఫైల్లో ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎనేబుల్ చెక్ అనే పారామీటర్ ఉంది. ఎనేబుల్ చెక్, ఈ చెక్ కి సంబంధించినవన్నీ కింద 3 పారామీటర్స్ ఉన్నాయి. ఎనేబుల్ రెప్లికేషన్ ఎస్ ఉంది. ఈ రిప్లికేషన్ పారామీటర్స్ అన్ని ఈ 3 ఉన్నాయి. ఎనేబుల్ ఫెయిల్ ఓవర్, తర్వాత ఈ ఫెయిల్ ఓవర్ దీనికి సంబంధించిన పారామీటర్స్ ఇవి. సో ఇవి ఏంటి అనేది, ఫెయిల్ ఓవర్ ఫెయిల్ బ్యాక్ అంటే మనం ఒక 1 డే కూర్చుంటాం ఫెయిల్ ఓవర్ ఫెయిల్ బ్యాక్ కోసం. అప్పుడు మీకు 1 by 1 ఈ పారామీటర్ ఏంటి అనేది మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ మొత్తాన్ని రన్ చేసేది ఏంటంటే ఈ ఫైల్ చూడండి, ఈ ప్రైవేట్ ఆఫ్ PADR conf user.ini ఫైల్. ఎవరున్నారు ఈ user.ini ఫైల్ ఎక్కడ ఉందంటే ఇది user.ini ఫైల్. ఈ ఫైల్ ఎవరున్నారు, డిఆర్ ఇస్ ద యూజర్. ఈ యూజర్ మొత్తం రన్ చేస్తున్నాడు. PADR.ini ఫైల్ ని రన్ చేసేది ఈ యూజరే. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఓవరాల్ గా ఈ డిఆర్ యూజర్ ఇస్ రెస్పాన్సిబుల్ టు కనెక్ట్ టు ద ప్రైమరీ వరల్డ్ టు గెట్ ద రెప్లికేషన్. ఎట్ ద సేమ్ టైమ్ ఇఫ్ ప్రైమరీ వరల్డ్ గోస్ డౌన్ డిఆర్ షుడ్ బికమ్ యాజ్ ఎ ప్రైమరీ. ఓకేనా, అప్పుడు కనెక్టివిటీ చెకింగ్స్ ఇవన్నీ కూడా డిఆర్ యూజర్ రెస్పాన్సిబుల్. ఓకేనా, అర్థమవుతుందా గైస్? గుడ్, ఫైన్. సో అట్ ద సేమ్ టైం ఇంకా మనకి మిగిలిన ఇంకో కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంది, అది wall.ini ఫైల్. ఓకే, wall.ini ఫైల్ ఏముంటుంది. wall.ini ఫైల్ అంటే ప్రతిసారి బై డిఫాల్ట్ కనెక్ట్ అవుతుంది కదా డిఆర్ వాల్ట్ కి. చూడండి, డిఆర్ వాల్ట్ ఇది ఐపీ ఎక్కడ చూసినట్టుందా మీకు? ప్రైమరీ వాల్ట్. ఎగ్జాక్ట్లీ. సో ఈ డిఆర్ ప్రైమరీ కనెక్ట్ అయ్యింది ఎలా అంటే wall.ini ఫైల్ బేస్ చేసుకుని. ఇది సైబర్ పోర్ట్ నెంబర్. మన ఇన్స్టాలేషన్ అప్పుడు డిఆర్ ఇన్స్టాలేషన్ అప్పుడు ప్రైమరీ వాల్ట్ ఐపీ అడ్రస్ ఇచ్చాం అండ్ పోర్ట్ నెంబర్ ఇచ్చాం, అవే ఈ wall.ini ఫైల్లో ఉంటాయి. అలాగే ప్రతి కాంపోనెంట్ ఇన్స్టాలేషన్ అప్పుడు కూడా, ఈ PWA ఇన్స్టాలేషన్ అప్పుడు కూడా మీ ప్రైమరీ వాల్ట్ ఐపీ అడ్రస్ అండ్ పోర్ట్ నెంబర్ అడుగుతుంది. అదే డీటెయిల్స్ ఇక్కడ కూడా wall.ini ఫైల్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ కూడా wall.ini ఫైల్ ఉంటుంది. వాల్ట్ సంబంధించిన పోర్ట్ సర్వర్ నెంబర్, సర్వర్ ఐపీ అడ్రస్ అండ్ పోర్ట్ నెంబర్ ఉంటుంది. ప్రతి కాంపోనెంట్ లోని కామన్ గా ఉండే ఒకే ఒక ఫైల్ wall.ini కాన్ఫిగరేషన్ ఫైల్. ఏముంటుంది wall.ini ఫైల్లో అంటే ప్రైమరీ వరల్డ్ ఐపీ అడ్రస్ ఉంటుంది అండ్ సైబర్ పోర్ట్ నెంబర్ 1858 ఉంటుంది. ఓకే, క్లియర్ గైస్? ఓకే, ఫైన్. ఇవి 3 కాన్ఫిగరేషన్ ఫైల్స్. లాగ్ ఫైల్స్ అంటారా? సో లాగ్స్ అనే ఫోల్డర్ రండి, PADR.log ఫైల్ వచ్చేసేయండి. ఇక్కడ మనం రెప్లికేషన్ ప్రైమరీ వాల్ట్ నుంచి డిఆర్ వాల్ట్ కి ఫర్ ద ఫస్ట్ టైం కనెక్ట్ అయినప్పుడు ఫుల్ రెప్లికేషన్ తెస్తుంది. తర్వాత ఎవ్రీ 5 minutes కి డేటా అనేది ఓకే రెప్లికేషన్ తెస్తుంది. ప్రతి 5 minutes కి వచ్చేదాన్ని మెటా డేటా రెప్లికేషన్ అంటాం. చూడండి, సో ఇక్కడ వాల్ట్ అంత ముందు కొన్ని ఇష్యూస్ వల్ల వాల్ట్ కనెక్టివిటీ అవ్వలేదు. ఎప్పుడైతే కనెక్ట్ అయిందో అప్పటి నుంచి డేటా రెప్లికేషన్ చేస్తుంటుంది. చూడండి, జస్ట్ ఫుల్ రెప్లికేషన్ ఉంటుంది ఇక్కడ. యా,
యా ఇక్కడ చూడండి ఫర్ ద ఫస్ట్ టైం ఫుల్ రెప్లికేషన్ వస్తుంది. వాల్ట్ టు డిఆర్ వాల్ట్ కనెక్ట్ అయినప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఫుల్ రెప్లికేషన్ జరుగుతుంది. తర్వాత నుంచి ఎవ్రీ 5 minutesకి లెట్స్ ఇక్కడ చూడండి 17 ఓకే ప్లస్ 5 minutes ఓకే జనరల్గా 22 రావాలి బట్ 22 ఇక్కడ కొంచెం ఇక్కడ చూడండి 11 నుంచి ఇక్కడ చూస్తే 5 minutesకి 17 వచ్చింది. ఓకే 21 minutes. తర్వాత మళ్ళీ నేను క్లోజ్ చేసి చూస్తే 26 minutes కానీ 27 minutes కానీ మళ్ళీ రెప్లికేషన్. ఎవ్రీ 5 minutesకి రెప్లికేషన్ జరుగుతూ ఉంటుంది. దాన్ని మెటా డేటా రెప్లికేషన్ అంటాం. మెటా డేటా రెప్లికేషన్ ఎండెడ్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. అంటే ఈ 5 minutesలో ఏదైతే డేటా ప్రైమరీ వరల్డ్లో స్టోర్ అవుతుందో ఆ సేమ్ డేటా వచ్చేసి డిఆర్ వరల్డ్కి రెప్లికేట్ చేస్తుంది. ఓకేనా గైస్, గెటింగ్ మై పాయింట్? సో లెస్ దాన్ 1 minute ఉంది. ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ యూ కెన్ కనెక్ట్ ఆర్ ఎల్స్ వీ కెన్ కనెక్ట్ టుమారో. డిఆర్ వరల్డ్ అయితే అబ్జర్వేషన్స్ అన్ని మనం చెక్ చేస్తాం. దీస్ ఆర్ ద అబ్జర్వేషన్స్. సో రేపు పీవీడబ్ల్యూ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కనెక్ట్ అవ్వండి. ల్యాబ్ రిలేటెడ్ అండ్ వెంకీ అండ్ వెంకట్, రాకేష్, ప్లీజ్ పింగ్ మీ వన్స్ ఆన్ వాట్సాప్. ఓకే, Yeah, yes, అన్న. సో ఎనీ డౌట్స్ అబౌట్ డిఆర్? Yeah, good.